హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఈ వీడియో ద్వారా ఒక శుభవార్త వినిపించేందుకు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎవరైతే ఈ సంవత్సరం నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మాకు సీటు వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఇది శుభవార్తే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలోనే కడప మరియు నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలకు సీట్లు పెంచడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని ప్రభుత్వ వైద్య కళాశాల అయినటువంటి కడపకు 75 సీట్లు పెంచడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులోని ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాలకు 25 సీట్లు పెంచడం జరిగింది. ఇది ప్రతి విద్యార్థికి కూడా సంతోషం కలిగించే విషయమే అని నేను ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. ఎందుకంటే కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని ప్రతి విద్యార్థి కూడా డౌట్లో ఉన్నారు. మాకు సీటు వస్తుందా రాదా, ఎన్ని మార్కులకి కట్ ఆఫ్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లు పెరగటం, అది కూడా 100 సీట్లు ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుండి పెరగటం అనేది ఒక శుభ పరిణామం. ఈ 100 సీట్లతో పాటు ఏదైనా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏమైనా వస్తాయా, ఈ సంవత్సరం మరికొన్ని మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఏదైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వైద్య కళాశాలల్లో ఎన్ఎంసి వారు మెడికల్ ఇన్స్పెక్షన్ ప్రతి సంవత్సరం కూడా జూన్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ జూన్లో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఆగస్టు వరకు కూడా కొన్ని కళాశాలలు మంజూరు చేయడానికి కానీ, లేకపోతే కొన్ని కళాశాలల్లో సీట్లు పెంచేందుకు కానీ ఆ మెడికల్ కళాశాలలకి అవకాశం ఇస్తారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఎస్వియు రీజన్లో కడప మరియు నెల్లూరు మెడికల్ కళాశాలలకు సీట్లు అయితే పెంచడం జరిగింది. ఖచ్చితంగా మరికొన్ని కళాశాలలో కూడా ఈ అవకాశం ఎన్ఎంసి వారు ఆగస్టు లోపల వాళ్ళు పురోగతిని గాన సాధించినట్లయితే ఖచ్చితంగా మరికొన్ని మెడికల్ సీట్లు కూడా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొత్త మెడికల్ కళాశాలలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నటివి పీపీపీ విధానంలో ఏదైతే ప్రభుత్వం మార్చాలి అనుకుంటా ఉందో ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏదైనా కొత్త మెడికల్ కళాశాలలు వస్తాయా అంటే ప్రస్తుతానికైతే కొత్త పీపీపీ మెడికల్ కళాశాలలో వచ్చే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే కనబడట్లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క సమాచారాన్ని మీ అందరికీ కూడా అందిస్తాను. ఏది ఏమైనప్పటికీ కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు రావాలి, సీట్లు పెరగాలి, విద్యార్థులకు మరికొన్ని సీట్లు పెరిగితే విద్యార్థులకు మేలు జరిగినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఈసారి కొద్దిగా కష్టతరంగా ఉంది అని విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు విద్యార్థులను విచారిస్తే ఫిజిక్స్ కష్టం సార్, బయాలజీ ఈజీగా ఉంది, కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది అని చెప్పుకొచ్చారు. మొన్న ఈ మధ్య నేను కట్ ఆఫ్ గురించి వీడియో పెడితే చాలామంది కూడా కామెంట్స్లో చాలా చాలా కష్టంగా ఉంది, మీరు చెప్పే కట్ ఆఫ్ తప్పు అని అంటున్నారు. కానీ గోశాల, గోసలైట్స్, ఆకాష్, అలైన్ ఇటువంటి కళాశాలల్లో 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు, 580 మార్కులు పైన వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. పదుల సంఖ్యలోనే 600 పైన వచ్చిన వాళ్ళు, 650 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గత మే 3వ తేదీ దాదాపు 700 మార్కులు వచ్చి ఉంటే ఇప్పుడు 630, 650 మార్కులు వచ్చిన వాళ్ళు అదే స్టూడెంట్స్, 700 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 630, 650 మార్కులు కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే కట్ ఆఫ్ పైన ఇంకా కూడా చాలామంది ఈ యొక్క ప్రైవేట్ కళాశాల వాళ్ళు, కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంతమందికి సీట్లు వస్తుంది, ఎన్ని ర్యాంకులు వచ్చాయి, 600 మార్కుల పైన ఎంతమంది ఉన్నారు, 550 మార్కుల పైన ఎంతమంది ఉన్నారు, 500 పైన ఎంతమంది ఉన్నారు, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే ఎవరూ కూడా చెప్పట్లేదు, దాచిపెడుతున్నారు. విద్యార్థులు కూడా వాళ్ళ మార్కులు ఈసారి దాదాపు కూడా ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి మనం మన యొక్క విశ్లేషణ ప్రకారం నేనైతే కట్ ఆఫ్ చెప్పడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ నేను విద్యార్థులకు మేలు జరగాలనుకునే వ్యక్తిని. ఎంతమందికి సీట్లు వస్తే అంత సంతోషపడే వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నెల్లూరు మరియు కడప మెడికల్ కళాశాలకు సీట్లు పెరిగే అవకాశం శుభపరిణామం. అదేవిధంగా ఏయూ విద్యార్థులకు కూడా సీట్లు పెరగాలని, మా పీపీపీ మెడికల్ కళాశాలలు కానీ లేకపోతే ప్రభుత్వ మెడికల్ కళాశాలల కన్స్ట్రక్షన్లో ఉన్నటివి కానీ కంప్లీట్ అయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఇంకా కూడా సెప్టెంబర్ వరకు కూడా, ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా సీట్లు పెంచుతారు. గత సంవత్సరం డిసెంబర్లో కూడా సీట్లు పెంచడం జరిగింది. లాస్ట్ మొత్తం సీటు కేటాయింపులంతా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కౌన్సిలింగ్ అన్న తరుణంలో గత సంవత్సరం సీట్లు పెంచారు. గత సంవత్సరం అంటే 2024లో సీట్లు పెంచారు. అటువంటి సిచ్యువేషన్లో కొన్ని మెడికల్ కళాశాలలు రావటం కానీ, కొత్త మెడికల్ కళాశాలలు రావటం కానీ ఇటువంటివి కానీ జరిగితే ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ సీట్లు పెరగటం అనేది ప్రతి విద్యార్థికి కూడా సంతోషం కలిగించే విషయమే. కాబట్టి మనం ఆశాభావంతోనే ముందుకెళ్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.